అంటే మాకు మళ్ళా ఇంత కష్టపడ్డారు ఈ గవర్నమెంట్ మీద. నాకు తెలిసి అత్యధికంగా జైల్లో ఉన్నది మీరే, తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్షంగా. మీ తర్వాతనే రేవంత్ గారు ఉన్నారు. అంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మీరు రేవంత్ రెడ్డి గారి త్యాగే ఉంటుంది చరిత్ర తిరిగి చూస్తే. కానీ ఇలాంటి బీసీ గొంతుకలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆధారం రావట్లేదు, ఎందుకు ఇది లేదు అంటే ఒక కులాన్నే మళ్ళీ అదే టైప్లో నిర్మిస్తుంది కదా, అదే టైప్లో చేస్తుంది కదా. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ ఉంది ఎగ్జాంపుల్. మా ఆలోచన మా గొంతు అయితే ఇంతకుముందుకు నర్సన్న ఉండేడ, ఆ నర్సన్న మీరు ఇంకొకరు అనదర్ ఎవరైనా బీసీ పర్సన్స్ ఉంటే ఎంత సంతోషిస్తారు జనాలు. ఎవరో డిసైడ్ చేస్తారు కదా బీసీలో. ఇవాళ ఓసీకి ఇచ్చి మళ్ళీ అటువైపు నల్గొండలో ఓసీ, జానారెడ్డి ఇంట్లో 2 ఇట్లా ఈ టైపులో చేసి ప్రశ్నించే గొంతుకలు, ఈ కేసీఆర్ దింపిన గొంతుకలు ఎడకపోతున్నాయి. మళ్ళీ ఒక కులాన్ని ప్లాట్ఫామ్ తీసుకొస్తారు. అది ఇప్పుడు ఒకటేంటంటే మనకి ఈ దక్కాలని అనుభవాలు ఉన్నాయి, మనకి కొత్తగా రావాల్సింది ఏం లేదు. ఒకటేంటంటే బహుశా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా మా అధిష్టానం ఈసారి భువనగిరికి నన్ను కన్సిడర్ చేస్తుందని అనుకుంటున్నాను, నమ్ముతున్నా. త్యాగం చేసి జైల్లో ఉండి అన్ని రకాలుగా ఫ్యామిలీని దూరంగా ఉండి ఆ చిన్న పిల్లలు నేను ఎత్తుకొని చూసిన. ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పర్మిషన్ ఇవ్వద్దని కేటీఆర్ గారు ఫోన్ చేసి ఇచ్చేస్తాడు. ఆ బషీర్బాగ్ ఇవ్వద్దని చెప్తాడు. ఓయూలో పెట్టుకుంటే నన్ను కూడా బెదిరించారు. రౌండ్ టేబుల్ సమావేశం మీరిద్దరు జైల్లో ఉన్నందుకు అంటే ఆ వదిన పాపం అక్కడి కూరక, కోర్టు కూరక, ఇంటి కూరక ఇట్లా తిరిగి ఆ చిన్న మళ్ళీ పాపని తీసుకుని హాస్పిటల్ పో. ఇంత త్యాగం చేసిన వాళ్ళని ఎందుకు ముందు పెట్టలేకపోతుంది అనేది మా డౌట్. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచిస్తుంది తీర్మార్ మల్లన్న విషయంలో అంటే ఏం సమాధానం చెప్తారన్న? ఇప్పుడు నేను కూడా చాలా సందర్భంలో సరే నేను అనుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గుర్తించలేదని కాదు, గుర్తిస్తుందన్న నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి నియంత పరిపాలన ఏదైతే ఉందో దానిపైనే పోరాటం చేసిన వాళ్ళం, దాన్నే ఖతం చేసిన వాళ్ళం. రేపు ఎవరికైనా గదే పరిస్థితి వస్తుంది కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారే క్లియర్గా చెప్తా ఉన్నారు, ఏది బీసీలకు సముచిత న్యాయం కలిపి. అన్న మీరు మొన్న ప్రచారంలో రాష్ట్రం మొత్తంలో ఎన్ని నియోజకవర్గాలు ప్రచారం చేశారన్న? 45. అంటే ఇంత రేవంత్ రెడ్డి గారు 60 అయితే మీరు 45 చేశారు. మీరేం తక్కువ ఊళ్ళే. కానీ ఎందుకు అంటే ఫస్ట్ టైం ముందే అనౌన్స్ చేసి ఫస్ట్ లిస్ట్లో ఎందుకు రావట్లేదు? ఎందుకు గద్దె దింపిన కేసీఆర్ని గద్దె దింపిన వాళ్ళు ఆడికోపోతారు, మరి మిగతా వర్గం అంతా ఎందుకు ముందుకు వస్తుందన్న? విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి నేను అడిగే ప్రశ్నలు కాదు, తెలంగాణ వాదులు, ప్రజావాదులు, బీసీ వాదులు నేను కూడా సమాధానం చెప్పుకోవాల్సిందే. నేను సమాధానం చెప్పుకోకుండా దాటవేసేటువంటిది ఏముండదు, సమాధానం చెప్పుకోవాల్సిందే. నేను భువనగిరి పార్లమెంట్కి అప్లై చేసుకున్నా, అధిష్టానం పరిశీలిస్తుంది అనుకుంటున్నా, ఆశావాయిగా ఉన్నా. మా అధిష్టానం ఆదేశించి లేదు ఇది కాదు ఇగో గిడ చేయాలి, గిడ కాదు గిడ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆదేశించినప్పుడు ఆలోచిస్తా. కానీ బీసీలకు ఏది ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 2 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేకపోయారు. మరి అక్కడ జరిగిన అన్యాయం పార్లమెంట్లో ఏమైనా పూడుస్తారని నేను అనుకుంటున్నాను. అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహాలైతే తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీ వాడుకున్నదో అధికారం కోసము, కాంగ్రెస్ పార్టీ నన్నేం కాంగ్రెస్ పార్టీ నన్నేం వాడుకోలే. నేను కేసీఆర్ అనేటోని దించడం కోసం, ఆ లక్ష్యంలో భాగంగా ఆ దించడం కోసం నాకు నేను మెట్లు దిగిన నన్ను ఎవరో దించలే, నాకు నేను దిగి అతన్ని ఖతం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమాలు. అయితే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీని కాదు, నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని బలంగా నమ్మి ఆ దిశగా నేను మద్దతు చేసిన. కాబట్టి నన్ను కాంగ్రెస్ పార్టీ వాడుకుందా, నేను కాంగ్రెస్ పార్టీని వాడుకున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంక తెలియదు, పేద ప్రజాస్వామ్య పార్టీ. దాంట్లో రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్గా కేసీఆర్ను గద్దె దించాలనేటువంటి గోల్లో ఆ కార్యక్రమంలో నేను ఒక్కని కాదు, మీరందరు లేరా, మీరందరు చేసారు, మీరంతా కలిసి. మాలాంటి వాళ్ళకు కూడా అదే ఇబ్బంది కదన్నా. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యే హోదా, ఎంపీ హోదాలో ఉన్నవాళ్ళు, సో ఏనాడు కూడా ప్రశ్నించలే. ఆనాడు కేసీఆర్ ప్రశ్నించాలంటే ఇబ్బంది పడ్డ నాయకులు. సో మొట్టమొదటిగా మీరు తెరపైకి వచ్చి ప్రశ్నించాలి కేసీఆర్ అంటూ మా జీతగాడని చెప్పిన వాళ్ళు మీరు. మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళం చాలా మంది తెరపైకి వచ్చి ప్రశ్నించినాము. ఎందుకు తీర్మానం వలన విషయంలో పార్టీ ఆలోచిస్తుందన్న ప్రశ్నకి రైట్, నేను తప్పక దానికి సమాధానం చెప్తాను. మేమైతే చెప్తాను అంటే ఒక తెలంగాణ వాదులుగా ఒక ప్రశ్నించే గొంతుకులో ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భువనగిరి కంపల్సరీ మన మల్లన్నకి ఇవ్వాలి.
అంటే మా డిమాండ్ మేము ఇప్పటి నుంచి ఇవ్వాలి కాదు నేను చెప్తున్నాం. రాజ్యసభ వచ్చినప్పుడు ప్రశ్నించే గొంతుకి ఇవ్వాలని చెప్పిన నేను మొత్తుకుంటూనే ఉన్నా. ఏదొచ్చినా మా బీసీ బిడ్డలకు మా ప్రశ్నించే గొంతుకలకు ఇవ్వాలి, కేసులు పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నా. ఒకవేళ భువనగిరి ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ తర్వాత భూస్థాపితం అవుతుంది. అంటే బీసీలు పట్టించుకోకుండా ప్రశ్నించే గొంతుకలు పట్టించుకోకుంటే చాలా ఇబ్బంది పడుతుంది. మీకు ఇబ్బంది కావచ్చు ఈ మాట కానీ నేనైతే ఓపెన్ చెప్తున్నాను. ఎందుకు చెప్తాను అంటే నేను అది ఇవ్వనప్పుడు మీరు అట్లా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఖచ్చితంగా బీసీలకు. మీరిద్దరు చాయ్ పోయి